హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫిలిం వైబ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేకాల్ హిమ్ ఓజీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక 2 hours 30 minutes రన్ టైమ్ తో థియేటర్ లో ఎంతో గ్రాండ్ గా మంచి హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమా చూసాక ఒక్క ముక్కలో నా రివ్యూ చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని అసలైన పవర్ స్టార్ గా చూపించడం అంటే. డైరెక్టెడ్ బై సుజిత్ గారు. ఒక ఫ్యాన్ బాయ్ వచ్చి ఫేవరెట్ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అన్నది ఈ ఓజీ మూవీలో మనమంతా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి హై పిక్చర్ సీన్స్ తో భలే తీసుకెళ్లారు. స్టార్టింగ్ లో ఓజీ మూవీ టైటిల్ కార్డ్ ఉంటుంది, దానికే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ సాటిస్ఫై అయిపోతారు. ఇంటర్వెల్ సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ కొంచెం డౌన్ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ గంభీర ప్రైమ్ క్యారెక్టర్ లోకి వెళ్లడం, ఆ స్వాగ్, ఆ వాకింగ్ స్టైల్ అంతా కూడా వేరే లెవెల్ అనిపించింది. అండ్ సుజిత్ గారు మూవీ రిలీజ్ కి 1 hour ముందే ఆయన పెట్టిన పోస్ట్ లో రివీల్ చేశారు ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని. సో నేను ఇక్కడ స్పాయిలర్ అంటూ ఇవ్వడానికి ఏమీ లేదు, ఏ మూవీకి లింక్ చేశారో అన్నది. అండ్ అంతేకాకుండా ఎండింగ్ లో పార్ట్ 2 కూడా ఉందని రివీల్ చేశారు. వీ నో దట్ మూవీలో మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారని, ఎవ్రీ వన్స్ యాక్టింగ్ ఇస్ గుడ్. నెగిటివ్ రోల్ చేసిన ఇమ్రాన్ హాస్మిన్ గారిది కూడా వావ్. ఆయనకి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, ఎక్సలెంట్ గా చూపించారు. స్టార్టింగ్ 25 minutes వరకు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పైకి రారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే తమన్ గారికి దండం పెట్టచ్చు, అంత బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, హీరో గారు నడిచొస్తున్నప్పుడు బీజిఎం గానీ, మూవీలో సాంగ్స్ గానీ. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎవరి వన్ గో టు థియేటర్ టు వాచ్ దిస్ ఫిలిం. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయితే ఇది. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం వెంటనే మన ఫిలిం వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.